ప్లాన్ చేసి మౌనిక సంజయ్ ని ఒకటి చేసిన శృతి మీనా, ఆనందంలో బాలు సత్యం ప్రభావతి, షాక్ లో రోహిణి మనోజ్. ఎందుకు మౌనిక సంజయ్ ని ఒకటి చేయాలని చెప్పి శృతి మీనా ఎందుకు అనుకున్నారు? మరి రోహిణి మనోజ్ ఎందుకు షాక్ అయ్యారు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా మాట్లాడుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక మీనా వాళ్ళ ఇంట్లో సంజయ్ అయితే మోనికను ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు. అది తెలుసుకున్న బాలు వాడి సంగతి చెప్తానంటే, ఏమండి ప్రతిదానికి పరిష్కారం గొడవలేనా చెప్పండి, వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదని అనుకుందాం, మనం దాన్ని క్రియేట్ చేస్తే సరిపోతుంది కదా అంటే, ఏమో నేనంత సాఫ్ట్గా ఆలోచించలేను అని అంటూ ఉంటే, అవును బాలు మీనా అన్నది కూడా కరెక్టే. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ మనం క్లియర్ చేయగలిగామంటే ఆటోమేటిక్గా సంజయ్ మోనిక చీర కొంగు పట్టుకుని తిరుగుతాడు అనగానే, ఏది మా రవి నిన్ను వెనకాలే నీ చిటికన్ వేలు పట్టుకు తిరిగినట్ట అంటుంది మీనా. మీనా నన్ను టీజ్ చేస్తున్నావు అంటుంది శృతి. జస్ట్ ఊరికే ఆట పట్టిస్తున్నానులే అని చెప్పనంటే, సరే మీరేదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని ఒకటి చేసి వాడు సరిగ్గా ఉంటే సరి, లేదా వాడికి అంటాడు బాలు. హలో హలో ఆ దూకుడే తగ్గించుకోమనేది. మీనా నిన్ను ఎప్పుడు కంట్రోల్ చేయటానికి చూసేది ఆ విషయంలోనే అనగానే, మా పూలగంప చెప్పబట్టి ఈ మాత్రం ఉన్నాను డబ్బుడమ్మా, లేకపోతే ఒక్కొక్కడికి అంటూ ఉంటే చాలు చాలు ఇంకా అని చెప్పి అంటుంది మీనా. ఇక శృతి మీనా ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు, వీళ్ళిద్దరిని ఒకటి చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది అని అనగానే, పాత సినిమాల్లో చాలా ప్లాన్లు ఉంటాయి కదా మీనా, నువ్వు మాక్సిమం ట్రెడిషనల్గా ఉంటావు, ఓల్డ్ మూవీస్లో ఎలాంటి ప్లాన్స్ చేసేవాళ్ళు ఆలోచించు అని అంటే, నువ్వు ఇప్పుడు కొత్త కొత్త వాటన్నిటికీ డబ్బింగ్స్ చెప్తున్నావు కదా, కొత్తగా ఏమేమి ట్రై చేయొచ్చు నువ్వు కూడా ఆలోచించు అంటుంది మీనా. సరే అయితే ఈరోజు ఆలోచిద్దాం, మ్యాక్స్ ఈవినింగ్ కల్లా ఏదో ఒక ప్లాన్ చేసి ఈవినింగ్ లోపు మనం వాళ్ళిద్దరిని కలిపి పనిచేద్దాం అంటుంది శృతి. ఇక ఇద్దరు కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకో శృతికి అనిపించి వచ్చి ఆ రోజు వంటలో కూడా సాయం చేస్తుంది. నేను ఆనియన్స్ కట్ చేస్తాను, బట్ నాకు హెల్మెట్ కావాలి అంటూ గొడవ పెడుతూ ఉంటే, నువ్వు కట్ చేయకుండా వదిలేయచ్చు కదా అంటుంది మీనా. లేదు లేదు, మన ఇద్దరం ఒక దగ్గరే ఉండాలంటే నేను ఇప్పుడు ఆనియన్స్ కట్ చేయాలి, అప్పుడు నేను నీ పక్కనే ఉంటాను, మనం మౌనికని సంజయ్ని కలపటానికి ప్లాన్ చేయొచ్చు అని చెప్పని అంటుంది. అబ్బా సరే, నీ అల్లరి భరిస్తూ నేను వంట ఎలా చేయాలో అంటుంది మీనా. ఈలోపు రవి వచ్చి, వదినా నేను హెల్ప్ చేస్తాలే వదినా అంటాడు. కానీ మా ప్లాన్ నువ్వు వినకూడదు అని చెప్పని అంటుంది శృతి. ఓకే చెవులో దూదులు పెట్టుకుంటాను అంటాడు రవి. అలా సరదాగా మొత్తానికైతే మౌనికని ఇంకా సంజయ్ని కలపటానికి ఒక మంచి ప్లాన్ చేస్తారు శృతి మీనా ఇద్దరు కూడా. ఇక అయిపోయిన తర్వాత అందరూ భోజనం చేసేస్తారు. ఆఫ్టర్నూన్ అందరూ కలిసి కూర్చుని మంచి చిట్ చాట్ ప్లాన్ చేస్తారు. ఇక అలా అందరూ కూడా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉండగా, భార్య గురించి భర్త, భర్త గురించి భార్య చెప్పాలి అనేది పెడతారు ఇక చిట్టిల్లో. దాంతో ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ భార్యల గురించి భర్తల గురించి మాట్లాడుతూ ఉంటారు. అందరూ అయిపోతారు. ప్రభావతి సత్యం కూడా చెప్పేస్తారు. ఇక మోనిక సంజయ్ వంతు వస్తుంది. అప్పుడు మోనిక సంజయ్ గురించి చాలా మాట్లాడుతుంది, తన మంచితనం గురించి మాట్లాడుతుంది, తనలో ఉన్న దాగి ఉన్న ప్రేమ గురించి మాట్లాడుతుంది. కానీ సంజయ్కు మౌనిక గురించి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఎందుకంటే మౌనికని సంజయ్ అర్థం చేసుకున్నదే లేదు కదా. దాంతో సంజయ్లో ఆలోచన మొదలవుతుంది, నలుగురిలో ఉన్నప్పుడు దాన్ని అవమానించాలి అనే చూశాను, కానీ నిజంగా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యి నన్నెవరైనా నీ భార్య గురించి నీకేం తెలుసు అనే మాట మాట్లాడితే నేను చెప్పడానికి నా దగ్గర మాటలు లేకుండా పోయాయి. కానీ అది మాత్రం నన్ను గమనిస్తూనే ఉంది, నా గురించి ఆలోచిస్తూనే ఉంది. నా గురించి అడగగానే టకటక అనర్గళంగా 6 నిమిషాలు 7 నిమిషాలను మాట్లాడింది అంటే అది నా మీద చాలా నమ్మకాన్ని ప్రేమని పెంచుకుంది అని అనుకుంటాడు సంజయ్. ఇక అదే ఆలోచనలో ఉంటాడు. ఇక అక్కడి నుంచి మౌనికని నీకేమిష్టం, ఏ కలర్ ఇష్టం, ఏ శారీస్ ఇష్టం, ఏ పువ్వులు ఇష్టం, ఇలా ఒక్కొక్కటి అడగడం మొదలు పెడతాడు. మన ప్లాన్ వర్కౌట్ అయింది అని శృతి మీనా అనుకుంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ ప్లాన్ బి అని చెప్పనని ఇక భార్యాభర్తలు ఇద్దరికి ఒక బెలూన్ ఇచ్చి ఇద్దరూ కలిసి వారిద్దరి పొట్ట దగ్గర అది పెట్టుకుని దాన్ని పగల కొట్టాలి అని చెప్పేసి పెడతారు. దాంతో ఇవి నేను ఆడను అంటాడు సంజు. అంతేలే, ఓడిపోతామనే భయం ఉన్న వాళ్ళు ఏమాడతారు అని శృతి సంజుని రెచ్చగొడుతుంది. ఓడిపోవడమా, నేనేం ఓడిపోను అని చెప్పేసి అందరితో కలిసి ఇక మొదలు పెడతారు. మొదలు పెట్టేసరికి ఇక
ఒక్కొక్కరు ఆడతారు. ఇటు రోహిణి మనోజ్ మాత్రం ఎంతసేపటికి పగలగొట్టలేకపోతారు. ఒరే, నువ్వు ఒక చోట నుంచి ఇంకో చోట కదలడమే ఎక్కువ, అలాంటిది ఈ బెలూన్ని పగలగొట్టగలవా? ఏమ్మా పార్లర్ అమ్మా, మొఖాలకి రంగులు పొలవటమేనా? ఇలాంటి పనులు మనకు రావనుకుంటా అని చెప్పానంటే, ఎంతైనా ఫిజికల్ యాక్టివిటీస్ లో వదిన అన్నయ్య ఇద్దరూ కొంచెం వీకేరా అంటాడు రవి. ఇక రోహిణికి పౌరుషం వస్తుంది, అనేసి పక్కకు వెళ్లి కూర్చుంటుంది. ఇక రవి శృతి ఇద్దరు పగలు కొడతారు. బాలు మీనా అయితే ప్రేమగా ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ మొత్తానికి ఆ బెలూన్ని పగలు కొట్టేస్తారు. సత్యం ప్రభావతిని కూడా ఇది చేయమంటే, వద్దులేరా ప్లీజ్ అంటుంది ప్రభావతి. అల్లుడు గారి ముందు ఇవన్నీ బాగోవు అని చెప్పు సత్యం అంటుంది. అలాగే పప్పి అంటాడు సత్యమగా. ఇలా మొత్తం మీద చాలా సరదాగా గడుస్తూ ఉండగా మౌనిక వాళ్ళ వంతొస్తుంది. మౌనిక, ఏమండి మీకు ఇష్టమైతేనే, లేకపోతే వద్దండి అంటుంది. ఇక అనేసరికి ఇక వెంటనే ఏం చేయాలి అని అంటాడు. అదే ఇప్పుడు వాళ్ళందరూ చేసినట్టుగానే మనం కూడా అంటుంది. సరే పద అని ఇక సంజయ్ మౌనికకి తనకి మధ్యన ఆ బెలూన్ని పెట్టేసరికి దాన్ని పట్టుకుని జాగ్రత్తగా ఇద్దరూ కలిసి పగలగొట్టే ప్రయత్నంలో సంజు మౌనిక వైపుకి అట్రాక్ట్ అవుతూ ఉంటాడు. నిదానంగా మౌనిక తన్ని గెలిపించే ప్రయత్నం చేస్తోందని తెలుసుకుని తను కూడా సపోర్ట్ చేసి మొత్తానికి ఆ బెలూన్ పగలేలా చేస్తే మౌనిక వచ్చి తన ఎద మీద ఒక్కసారిగా వాలిపోతుంది. షాక్ అయిపోతాడు ఇక సంజయ్ అయితే. అలా షాక్ అయినటువంటి సంజయ్ అయితే దెబ్బ తగిలిందా అని అడిగేసరికి లేదు బానే ఉన్నాను అంటుంది మౌనిక. ఇక శృతి మీనా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. రోహిణి రగిలిపోతూ ఉంటుంది. వాళ్ల మధ్యన గొడవలుంటేనే ప్రభావతి తన వైపు ఆలోచన చేయకుండా ఉంటుంది అని చెప్పి అదొక ఇది. ఏమాత్రం వాళ్ళ నాన్న రావాలి అన్న మాట మాట్లాడితే ఇబ్బంది అవుతుందని, దానికి తోడు సంజయ్ మౌనిక కలిసిపోయారు అంటే కన్ఫామ్ గా వాళ్ళ ఆధిపత్యం ఇంట్లో ఎక్కువైపోతుంది అని ఇవన్నీ రోహిణి మనసుని కలిచేస్తూ ఉంటాయి. ఈలోపు వాళ్ళు ప్లాన్ చేసిన 3వ ఘట్టం రానే వస్తుంది. ఈవినింగ్ అవుతుంది. అందరూ కూడా స్నాక్స్ తీసుకున్న తర్వాత రెయిన్ డాన్స్ స్టార్ట్ చేద్దామంటుంది శృతి. శృతి ఆలోచనలు చాలా ఫాస్ట్ గా ఉంటాయని అందరూ కూడా నార్మల్ గానే చెప్పింది అన్న ఆలోచనతో సరే అంటారు. ఇక మొత్తానికి బయట వసారాలో రెయిన్ డాన్స్ అందరూ కూడా వేస్తూ ఉంటారు. ఇక భార్యాభర్తలు ఒకరితో ఒకరు కలిసి చాలా సంతోషంగా చిన్న పిల్లల్లా కేరింతలు కొడుతూ ఉన్న టైంలోనే శృతి ఇంకా మీనా ఇద్దరి టార్గెట్ మౌనికని సంజయ్ని ఒకరికొకరికి దగ్గరయ్యేలా చేయటం. ఇక వీళ్ళిద్దరూ వచ్చి వీళ్ళకి తగలటం, బాలుని కావాలని చెప్పి సంజయ్ దగ్గర దాకా తీసుకెళ్లి సంజయ్ వెళ్లి మౌనిక మీద పడేలా చేయటం, ఇలా చేస్తూ ఉంటుంది మీనా. ఇక మౌనికని సంజయ్కి దగ్గర చేసే ప్రయత్నం చేస్తుంది శృతి. ఇలా మొత్తం మీద తడిచిన బట్టలతో వాళ్ళు ఒకరినొకరు ఇక విడిపోకూడదు అన్నట్టుగా ఆలోచన చేసేటట్టుగా చేస్తూ ఉంటారు ఇద్దరు. ఇక వాళ్ళు అనుకున్న ప్లాన్ అయితే సక్సెస్ అవుతుంది. అందరూ కూడా ఫ్రెష్ అయిన తర్వాత భోజనాలు చేశాక సంజయ్ ఇక మౌనికతో కూర్చుని మాట్లాడతాడు. ఇకపై మనం మన లైఫ్ ని స్టార్ట్ చేద్దామని చెప్పి నాకు అనిపిస్తోంది, నువ్వేమంటావు అని అంటే, మీరన్నప్పుడు నేనేమీ కాదనను అని చెప్పి మాట్లాడుతుంది ఇక మౌనిక. అలా మొత్తం మీద వాళ్ళ ప్లాన్ సక్సెస్ అవడంతో సంజయ్ మౌనిక ఇద్దరు ఒకటవుతారు. ఇక అలా ఒకటైనటువంటి సంజయ్ మౌనిక ఉదయాన్నే లేచేసరికి మౌనిక మొహంలో ఉన్న సంతోషాన్ని చూసి మీనా అసలు విషయం అర్థం చేసుకుని శృతిని చాలా థ్యాంక్స్ శృతి అంటుంది. ఎందుకు, మన ఆడపడుచు కాపురం మనమే కదా సరి చేయాల్సింది అని అంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఎలా సంజయ్ మౌనిక ఒక్కటవబోతున్నారు. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.